ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఏంటి జున్ను ఇలా అయింది? అందరం కూడా కలిసి హ్యాపీగా ఊరు వెళ్దాం అనుకుంటుంటే నాన్నేమో ఒప్పుకోవటం లేదు. నాకు చాలా బాధగా ఉంది జున్ను అని లక్కీ అంటూ ఉంటే, అయ్యో ఎందుకు బాధపడ్డాం, మనకు ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా అని అనగానే, పిల్లలు నన్ను పిలిచారా అని స్వామి అయితే ప్రత్యక్షమవుతారు. ఇక వెంటనే మేమందరం కూడా కలిసి ఊరు వెళ్ళాలనుకుంటున్నాం స్వామి, కానీ దానికి మా నాన్న ఒప్పుకోవటం లేదు. మీరే ఏదైనా చేసి మా నాన్నని ఒప్పించండి స్వామి అని అనగానే, నేనేమీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రకంగా మాట్లాడితే చాలు, మీ నాన్న తప్పకుండా ఒప్పుకుంటారు అని ఆంజనేయ స్వామి చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే లక్కీ మిత్ర దగ్గరకైతే వెళ్తుంది. ఏంటి లక్కీ ఇలా వచ్చావు? ఏమైనా బొమ్మలు కావాలా, లేకపోతే ఇంకేం కావాలి చెప్పు, నీకోసం ఏదైనా తీసుకొని వస్తాను అని అనగానే, నాకు బొమ్మలు అక్కర్లేదు, స్నాక్స్ అక్కర్లేదు డాడీ, నేను మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అనగానే, అబ్బో నా లక్కీ పెద్దదైపోయింది, ఈ తండ్రితో కాసేపు మాట్లాడాలి అనుకుంటుందన్నమాట. దేనికోసం? రా 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 ఇలా వచ్చి కూర్చో, ఇప్పుడు చెప్పు లక్కీ అని చెప్పేసి అనగానే, నాన్న నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు బ్లడ్ ఇచ్చి కాపాడింది ఎవరు అని అనగానే, లక్ష్మి అని అనగానే, అవునా, నా కోసం మొక్కుకున్న మనీషా ఆంటీ మొక్కు తీర్చలేక కుప్పకూలిపోతే ఆ మొక్కును 101 ప్రదక్షిణాలు చేసి హెల్త్ బాగోకపోయినా కంప్లీట్ చేసింది ఎవరు అని అనగానే, ఆఫ్కోర్స్ అది కూడా లక్ష్మీనే కదా, నీకు కూడా తెలిసిందే కదమ్మా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు అని మిత్ర అనగానే, మన కోసం లక్ష్మీ అమ్మ ఇంత త్యాగాలు చేసింది కదా, మరి లక్ష్మీ అమ్మ కోసం మనం ఏం చేయాలి అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు లక్కీ అని అనగానే, మన కోసం అంత చేసిన అమ్మకు మనం కూడా రుణం తీర్చుకోవాలి అంటే ఏదో ఒక పని చెయ్యాలి కదా డాడీ, లక్ష్మీ అమ్మ మన సంతోషం కోసం చేసింది, మనం కూడా లక్ష్మీ అమ్మ సంతోషం కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఆ సంతోషం ఏంటి అంటే అందరం కూడా కలిసి ఊరు వెళ్ళటం, కాబట్టి మీరు ఊరు వెళ్ళటానికి ఒప్పుకోండి డాడీ, ప్లీజ్ డాడీ అని లక్కీ అనగానే, ఇక వెంటనే లక్కీని దగ్గరికి తీసుకొని, చిన్న పిల్లవైనా మాత్రం నీ ఆలోచన చాలా గొప్పగా ఉంది లక్కీ, సరే అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే కాబట్టి మన అందరం కూడా కలిసి ఊరు వెళ్దాం, ఓకేనా అని అనగానే, హే డాడీ ఒప్పుకున్నారు, రండి రండి ఇప్పుడే ఈ విషయాన్ని అందరితోనూ చెప్పేద్దాం అని చెప్పేసేసి ఇక మిత్రని పట్టుకొని లక్కీ కిందకి వస్తూ ఉంటుంది. జాను పిన్ని, వివేక్ బాబాయ్, లక్ష్మీ అమ్మ అందరూ త్వరగా రండి, నాన్న మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అనగానే అందరూ హాల్లోకి వస్తూ ఉంటారు. ఏంటి మిత్ర, ఏం చెప్పాలనుకుంటున్నావు అని మనీషా అడగంగానే, అందరూ కూడా రెడీ అవ్వండి, రేపు మార్నింగ్ మనం ఊరు వెళ్తున్నాం అని అనగానే, అదేంటది, నువ్వు వద్దు అని చెప్పేసి ఆగిపోయావు కదా, కేవలం లక్ష్మి మాత్రమే కదా వెళ్తుంది అని అనగానే, లేదు, ఆ పెద్ద ఆయన ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదా, కాబట్టి రేపు మార్నింగ్ అందరం కూడా ఊరు వెళ్తున్నాం అని అనగానే, అప్పుడు వివేక్ అనుకుంటూ ఉంటాడు, అమ్మయ్య కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య, ముందే చెప్తున్నాను, ఈ డ్రైవింగ్లు ఏం పెట్టుకోవద్దు, మనం అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఎంజాయ్ చేయాలంటే బస్సే అన్నయ్య అని చెప్పేసి అనగానే, లక్ష్మి ఏంటి బస్సులోనా అని చెప్పి అనగానే, అవును వదిన, అలా అయితేనే అందరం ఆడుకుంటూ పాడుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, అదే బస్సులో అనుకో, కార్లు అనుకో, మనం అందరం కూడా వెళ్ళాలి అంటే 3 కార్లు కావాలి, అన్నయ్య డ్రైవ్ చేయటం, నేను డ్రైవ్ చేయటం, ఇక పెదనాన్న డ్రైవ్ చేయటం, అందరూ అలసిపోతారు, అసలు మనం వెళ్తామే కానీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసినట్టు ఏ కోసాన అనిపించదు, ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది అని అనగానే, ఇక పిల్లలు కూడా అవునవును నువ్వు చెప్పింది కూడా బాగుంది బాబాయ్ అని అనగానే, సరే అయితే అందరం బస్సులోనే వెళ్దామని చెప్పేసి మిత్ర కూడా చెప్తూ ఉంటారు. ఈ లోపల దీక్షితులు గారు, లక్ష్మి వాళ్లకు ప్రమాదం పొంచి ఉంది, లక్ష్మి వాళ్ళను ఏ దేవుడు కాపాడుతారో, ఎవరు కాపాడుతారో, ఇక నందన్ ఫ్యామిలీకి పొంచి ఉన్న ఈ గండాన్ని కాపాడడం కోసం ఎవరు వస్తున్నారో ఏంటో అని చెప్పేసి దీక్షితులు గారు ఎంత ధ్యానాలు చేసుకున్నా, ఎన్ని యజ్ఞాలు చేస్తున్నా, లక్ష్మి వాళ్ళు బస్సులో వెళ్ళటం, ఆ బస్సుకు పెద్ద యాక్సిడెంట్ అవటం, ఆ బస్సు లోయకి సగం ఇటువైపుకు సగం ఉండటం, ఇవన్నీ కూడా కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి దీక్షితులు గారికి. మరోపక్క దేవయాని, ఏంటి మనీషా, ఏం ప్లాన్ చేయబోతున్నావు నువ్వు అని అనగానే, ఏమీ లేదంటీ, ఇంతకాలం లక్ష్మిని ఇంటి నుంచి గెంటేయాలి అది ఇది అని ప్లాన్ చేశాను, కాకపోతే
ఇప్పుడు ఎలాగో మనం అందరం బయటికి వెళ్తున్నాం కదా, తిరిగి వచ్చేటప్పుడు మిత్ర నేను మాత్రమే రావాలి, మాతో పాటు లక్ష్మి రాకూడదు అని చెప్పేసి ఊహించలేని ప్లాన్ అయితే వేస్తున్నాను అని అనగానే, ఏంటి మనీషా ఈసారి ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టున్నావే అని అనగానే, అవునంటీ, లక్ష్మిని ఎంత వదిలించుకుందాం అనుకుంటున్నా జిడ్డుగా అస్సలు వదలటం లేదు, అందుకోసమే ఏకంగా ప్రాణాలే తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనగానే, ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నావా, ఎలాగా అని చెప్పి అనగానే, ఎలా ఏంటంటే ఇప్పుడు మనం ఊరు వెళ్తున్నాం, ఆ ఊరు వెళ్ళాలంటే బస్సు కొండల మీద నుంచి లోయల వైపు నుంచి వెళ్తూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసరికి డ్రైవర్ సడన్గా బ్రేక్ వేస్తారు. అంతేకాదు ఇక ఈ లక్ష్మిని ఫ్రంట్ కూర్చోబెడతాం, ఆ ఫ్రంట్ ఉన్న టైర్లో మొత్తానికి నట్స్ అన్నీ కూడా తీపించేస్తాను, అదంతా కూడా కొంచెం దూరం వెళ్ళేసరికి పాడైపోయినట్టు చేస్తాను. ఫ్రంట్ కూర్చున్న లక్ష్మికి బాగా ఎఫెక్ట్ అయ్యి మనందరికీ కూడా షాక్కి గురి అయ్యేటట్టు చేస్తుంది. ఆ తర్వాత లక్ష్మి అనుకోకుండా అక్కడ పడిపోతుంది. నో 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 నో, ఒకవేళ పడలేదే అనుకోండి, లోయల్లో పడిపోయినట్టు నేనే చేసేసి దరిద్రాన్ని వదిలించుకుంటాను, హ్యాపీగా జాతరలో ఎంజాయ్ చేసి మిత్రను పెళ్లి చేసుకొని లక్ష్మి లేకోకుండా ఈ ఇంట్లో ఆనందంగా మిత్ర చేత గడిపేస్తాను అని అనగానే, కమాన్ మనీషా, ఈసారి నీ ప్లాన్ 100కి 100% కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి దేవయాని మనీషా వాళ్ళందరూ కూడా లగేజ్ అంతా సర్దుకొని బయలుదేరుతూ ఉంటారు. అయితే ఇలా బయలుదేరుతూ ఉండగా అక్కడ వచ్చేసేసి, ఏంటి మేడం ఏం చేస్తున్నారు మీరు అని అనగానే, అవును, ఇప్పుడు ఒక్క మిత్రకు మాత్రమే లేకపోతే ఒక లక్ష్మికి మాత్రమే నేను ప్రమాదాన్ని తీసుకుని రావటం లేదు, ఫ్యామిలీ మొత్తం కూడా ఒక్కరు కూడా మిగలకూడదు అని అనగానే, అదేంటి మేడం మీరు మనీషాతో ఒక్కరి ప్రాణాలే పోతాయి అన్నట్టుగా మాట్లాడారు కదా, లక్ష్మీనే కదా మీ టార్గెట్ అని అనగానే, లేదు, మనీషాకు టార్గెట్ కేవలం లక్ష్మి మాత్రమే, కాకపోతే నా టార్గెట్ నందన్ ఫ్యామిలీ మొత్తం కూడా అని అనగానే, అంటే మేడం మనీషా కూడానా అని అనగానే, అవును, మనీషాతో సహా. ఎందుకు అంటే మనీషాతో నేను ఫ్రెండ్షిప్ పెట్టుకుంది కేవలం బిజినెస్ కోసం మాత్రమే. ఈ యాక్సిడెంట్లో నందన్ ఫ్యామిలీ మొత్తం కూడా లోయలో పడి చచ్చారే అనుకో, ఈ వైజాగ్ మొత్తం నాదైపోతుంది, ఈ వైజాగ్లో ప్రతి బిజినెస్లు కూడా నా చేతికే వస్తాయి. ఇప్పటిదాకా నందన్ ఫ్యామిలీ దగ్గర ఉన్న టెండర్లు కానీ, కొటేషన్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ అన్నీ నాకు తెలుసు. కాబట్టి ఇటు నా కంపెనీ అటు వాళ్ళ కంపెనీ రెండిటితోనూ కూడా నేను నెంబర్ 1గా దూసుకొని వెళ్ళిపోతాను. ఈ వైజాగ్ ఏంటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సరయు అంటే ఏంటో తెలుస్తుంది, దెబ్బకు లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి సరయు అయితే మనీషా వచ్చేసేసి లక్ష్మికి కూర్చున్న వైపు ఫ్రంట్ సీట్ వైపు ఫ్రంట్ టైర్కి డ్యామేజ్ అయ్యేటట్టు చేస్తే సరయు టోటల్ బస్సు మొత్తం డ్యామేజ్ అవ్వాలి, బస్సు అంతా కూడా కదిలి లోయలో పడాలి అన్నట్టుగా ప్లాన్ అయితే చేసేస్తుంది. ఈ రకంగా ఒకరికి తెలియకోకుండా ఒకరు, ఇటు మనీషా అటు సరియు అయితే ఇలాంటి ప్లాన్లు అయితే వేసుకుంటారు. అందరూ హ్యాపీగా ఇక బస్సులోనే అయితే అనుకున్నట్టుగానే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చెప్పాను వదిన, వెనక ఎవరు వస్తున్నారా, ఫ్రంట్ వాళ్ళు వస్తున్నారా రావట్లేదా అని చూసుకుంటూ డ్రైవ్ చేసేవాళ్ళం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అందరం హ్యాపీగా ఒక దగ్గరే కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. ఇలా అప్పుడప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి పిల్లలతో పాటలు, ఎంజాయ్, వివేకు, అలానే ఇక మన జానో డ్యాన్స్లు అందరు ఇలా వేస్తూ ఉంటే నాకేంటో ఎక్స్కర్షన్కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లక్ష్మికి తెలియకోకుండా ఏదో తెలియని భయం అయితే మనసుకైతే వచ్చేస్తుంది. ఇదేంటిది, నా కుడి కన్ను అదురుతుంది, ఏదో చెడు జరగబోతుందా ఏంటి అని చెప్పేసి లక్ష్మి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది. కావాలని చెప్పేసేసి మనీషా మిత్ర వాళ్ళను ఇక దేవయాని వాళ్ళను అందరినీ వెనక్కి కూర్చోపెడుతూ ఉంటే, కావాలని ఇదంతా జరుగుతుందని దేవయాని కూడా తెలుసు కదా, అందుకని చెప్పేసి తన కొడుకును కూడా వెనక వైపే కూర్చోపెడుతూ ఉంటుంది. కేవలం ఫ్రంట్ లక్ష్మి, తన 2 పిల్లలు మాత్రమే ఫ్రంట్ అయితే కూర్చుంటారు. దీక్షితులు గారు లక్ష్మి చుట్టుపక్కల ప్రమాదం చుట్టేస్తుంది, కాపాడే వాళ్ళు ఎవరు అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే సడన్గా అలానే బ్రేకులు ఫెయిల్ అవటం, ఆ టైర్ డ్యామేజ్ చేయటంతో సడన్గా బస్సు రహదారి మీద వెళ్ళకోకుండా
పక్కన సైడు లోయ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. దీక్షితులు గారు అక్కడ యజ్ఞం చేస్తూ ఉంటారా, ఆ మంట ఎగిసిపడి ఒక్కసారిగా ఆరిపోతుంది. ఇక వెంటనే దీక్షితులు గారు అనుకున్నదంతా జరిగిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటారు. ఈ బస్సు సగమేమో అటువైపుకి సగమేమో ఇటువైపుకి ఉండి ఇక కొంచెం బ్యాలెన్స్ తప్పితే బస్సు అంతా కూడా లోయలో పడిపోయినట్టుగా ఉండిపోతుంది. ఇక ఇదిలా ఉండగా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇలా అందరూ కంగారు పడిపోతూ ఉండగా ఇక వెంటనే లక్ష్మి, అమ్మో మిత్ర గారు మీరు ఓకేనా, జున్ను లక్కీ అని అనగానే బస్సులో ఉన్న వాళ్ళందరూ కదులుతూ భయపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చావుని రుచి చూస్తూ ఉంటే లక్ష్మి చాలా తెలివితేటలతోటి, మిత్ర గారు మనం ఏమైపోయినా పర్వాలేదు, మన పిల్లలు సేఫ్గా ఉండాలి అని చెప్పేసేసి అక్కడ ఎమర్జెన్సీ విండో నుంచి వాళ్ళని మెల్లమెల్లగా బయటకు వచ్చేసేసి పిల్లల్ని పక్కకు దూకేయమని చెప్పేసి చెప్తూ ఉంటే లక్కీని అలానే ఇక లక్కీని జున్నుని అందరినీ కాపాడుతూ ఉంటారు. వివేక్ జానుని కూడా లక్ష్మి మీరు వెళ్ళిపోండి అనగానే, అక్క మేము వెళ్ళిపోతే అటువైపు వెయిట్ అనేది ఉండదు, ఇక ఆటోమేటిక్గా బస్సు కూలిపోతుందక్క, ప్లీజ్ అక్క చావైనా బతుకైనా అందరం కలిసే ఉందాం అని అనగానే, జాను నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ముందు వెళ్ళు జాను అని చెప్పేసేసి అనగానే ఇక మెల్లమెల్లగా ప్రాణాలను తెగించి అందరూ సేఫ్ అయిపోతారు. లాస్ట్కి ఆ బస్సులో వచ్చేసేసి లక్ష్మి మిత్రులు మాత్రమే ఉండిపోతారు. ఇక వెంటనే లక్ష్మి నిన్ను నా చేయి పట్టుకో, మెల్లమెల్లగా నా వైపుకి లాక్కుంటాను అని అనగానే, లేదు మిత్ర గారు లేదు, మీరు వెళ్ళిపోండి, మీకు పుణ్యం ఉంటుంది, మీరు వెళ్ళండి అని అనగానే ఇక వెంటనే ఇక మొత్తానికి కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ ఉంటారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ ఉండగా లక్కీ వచ్చేసేసి అమ్మ అని చెప్పేసేసి సేవ్ అయిపోయినప్పటికీ కూడా అమ్మ నేను నిన్ను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్కీ వచ్చేసేసి అమ్మ అని చెప్పేసేసి అంటూ ఉంటుందా, మిత్రను కూడా లక్ష్మి బయటకెత్తి తోసేస్తుంది. చివరాఖరకు బస్సులో నుంచి లక్ష్మి వచ్చేసేసి లోయ దగ్గర పడిపోతూ ఉండగా అమ్మ అని చెప్పేసేసి లక్కీ పాప కూడా లక్ష్మితో పాటు కిందకి తూగుతూ ఉండగా లక్ష్మి అమాంతం తన కూతురు చేతిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. తన కూతురి చేతిని పట్టుకొని ఉండగా మిత్ర లక్కీ అని చెప్పేసేసి పైన నుంచి ఒకరిని ఒకరు లాగుతూ ఉంటారు. ఇలా లాగుతూ ఉన్న క్రమంలో లక్కీని బలవంతంగా లక్ష్మి అయితే పైకి నెడుతుంది. లక్కీ ప్రాణాలని పెట్టి చెట్టు కొమ్మని పట్టుకుంటుంది కదా, ఆ చెట్టు కొమ్మ చివరకు విరిగి పడిపోవటంతో లక్ష్మి వచ్చేసేసి పూర్తిగా అయితే ఆ లోయలో అయితే పడిపోతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక లక్ష్మి గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. అంతా అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ లోయలో ఆల్రెడీ ఎవరో చనిపోయిన ఒక శవాన్ని అయితే నుజ్జు అయిపోయిందని లక్ష్మీ శవమే అని చెప్పేసి చెప్పడంతో ఇంటిల్లాది పాది దిగ్భ్రాంతికైతే గురి అవుతారు. లక్ష్మి చనిపోయింది అని చెప్పేసి జాను, వివేక్, మిత్ర అందరూ కూడా బోరున కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో లక్ష్మి ఫోటోకి దండ కూడా వేసేస్తారు. ఈ విషయం తెలుసుకున్న మన లక్ష్మి వాళ్ళ అన్నయ్య భాస్కర్ అన్నయ్య ఉంటాడు కదా, భాస్కర్ అన్నయ్య వచ్చేసి అమ్మ చెల్లెమ్మ నువ్వు చనిపోయావా అని చెప్పేసేసి ఇక నిన్ను కలవాలి అనుకున్నాను, నీతో ఎన్నో చెప్పాలి అనుకున్నానమ్మా అని చెప్పేసి భాస్కర్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే నా చెల్లెల్ని నీ పసిపాప రూపంలో నేను చూసుకుంటున్నాను, లక్కీని చూసినప్పుడల్లా నా చెల్లెల్ని నా గుర్తుకు వస్తూ ఉంటుంది. మిత్ర సార్ మీరు లక్ష్మి గారిని చూసుకోవటం కోసం మీ పాపను మీరు చూసుకోండి అని చెప్పేసేసి ఎంతైనా తల్లి పోలిక కూతురికి వస్తుంది అని అంటారు. నాకు లక్ష్మీ మేడంలానే అనిపిస్తున్నారు, బహుశా లక్ష్మీ మేడం కూడా చిన్నప్పుడు ఇలానే ఉండుంటారు అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు భాస్కర్, లక్కీ వచ్చేసి నీ చెల్లెల కూతురు, చనిపోయిన లక్ష్మి వచ్చి నా భార్య అని అనగానే, లేదు సార్ వైనాడులో ఉన్నప్పుడు నా చెల్లెలు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చిందన్నాను కదా, తను ఎవరూ కాదు సార్, లక్ష్మీ మేడమే. లక్ష్మీ మేడంకి కవల పిల్లలు పుట్టారు, పాప పుట్టినప్పుడు మీ చేతిలో పెట్టారు, బాబు పుట్టిన తర్వాత లక్ష్మీ మేడం బాబుని పట్టుకొని వెళ్ళిపోయింది. నా చెల్లెల గురించి ఎంతగానో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఆ తర్వాత తెలిసింది మీరు అందరూ కలిసే ఉన్నారనుకున్నాను, కానీ ఇప్పుడు నా చెల్లెలు చావుతోటే మీకు నిజం తెలుస్తుందని అనుకోలేదు సార్ అని అనగానే మిత్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. లక్కీ, జున్ను ఇద్దరూ కవల పిల్లలా, నాకు పుట్టిన పిల్లలేనా
ఈ విజయం లక్ష్మికి కూడా తెలీదు. తెలిస్తే ఎంత బాగుండేది అని చెప్పేసేసి మిత్ర లక్కీని జున్నుని హక్ చేసుకొని వీళ్ళిద్దరికీ తల్లిని దూరం చేశాను నేను అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక మనీష అనుకుంటూ ఉంటుంది, లక్ష్మి లేకపోతే నా కొంగు పట్టుకొని తిరుగుతాడు అనుకున్నాను, కానీ నిజం తెలుసుకొని జున్నుని లక్కీని వదలటం లేదు. ఛ, ఏంటి మిత్ర, లక్ష్మి లేకపోతే పూర్తిగా నా వైపుకు తిరిగిపోతాడనుకుంటే కనీసం నా పేరు తలవటం లేదు, నా ముఖము చూడటం లేదు. ఆ లక్ష్మితో పాటు ఈ ఇద్దరు పిల్ల పిశాచులు కూడా ఆ లోయలో పడిపోతే నాకు ఈ రోజుకి అసలు ఈ గోల్ అనేది ఉండేదే కాదు అని చెప్పేసేసి మనీష రగిలిపోతూ ఉంటుంది. లక్ష్మి ఉన్నా లేకపోయినా మిత్ర నా వైపు చూడటం లేదేంటి, నేనెందుకు ఇంతకాలం వెయిట్ చేయాలి, ఇక పిల్లలకు తల్లి కావాలి అని చెప్పేసి రెచ్చగొట్టండి ఆంటీ. పిల్లలకు తల్లి కోసం మిత్ర నన్ను పెళ్లి చేసుకోమని చెప్పండి ఆంటీ మీరు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను మిత్ర నుంచి ఎలా దూరం చేసి మిత్ర నేను ఫారెన్ వెళ్ళిపోయి ఎలా సెటిల్ అవ్వాలో నాకు బాగా తెలుసు అని అనగానే, కంగారు పడదు మనీషా, నేను చేయబోయే నెక్స్ట్ స్టెప్ అదే. పిల్లలకు తల్లి కావాలి, దానికి జాను చూసుకోలేదు, దానికి నువ్వైతేనే కరెక్టు అన్నట్టుగా మిత్రను రెచ్చగొట్టి మిత్ర చేత 3 ముళ్ళు వేయించే బాధ్యత నాది అని చెప్పేసి దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వచ్చేసేసి ఒక తండా ప్రజలు వాళ్ళు పసరమందు అవి ఇవి చేసుకునే వాళ్ళకైతే మన లక్ష్మి అయితే దొరుకుతుంది. లక్ష్మికి వాళ్ళు ప్రతిరోజు ఆకుమందు పసరమందు అన్నీ వేసి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. తలకి గాయమవుతుంది, తలకు కూడా ఆ పసరమందు అవి ఇవి పెట్టి కడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన లక్ష్మికి నీ పేరేంటమ్మా, నీ ఊరేంటమ్మా, మీ వాళ్ళు ఎక్కడమ్మా అంటే ఏదీ చెప్పలేదు సమాధానం. ఎందుకంటే లక్ష్మి పూర్తిగా గతాన్ని అయితే మర్చిపోయింది. గతాన్ని మర్చిపోయి ఇక గిరిజన ప్రాంతాల్లో మాలుమూల అడవి ప్రాంతంలో ఇక తండా వాళ్ళ దగ్గర లక్ష్మి అయితే ఎవరో తన వాళ్ళన్న తెలియకోకుండా వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటుంది. మరి లక్ష్మి చనిపోయిందనుకున్న మిత్రకు మనీషని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటారు. గతం మర్చిపోయి పిచ్చిదాన్లా మిగిలిపోయిన లక్ష్మి బ్రతికే ఉందనే విషయం ఎప్పుడు తెలియబోతుంది? కథలో మున్ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.